హారర్ సస్పెన్స్ జానర్ లో వచ్చిన ఒక బెంగాలీ సినిమా ప్రశంసలు అందుకుంది. ఇది సస్పెన్స్ జానర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. కేశవ్పూర్ నేపథ్యంలో జరిగే ఈ చిత్రం నర్సులపై వరుస హత్యల మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఆసుపత్రిలోని చీకటి కారిడార్లు, ఓపెన్ విండో ద్వారా వచ్చే వింత శబ్దాలు గూస్ బంప్స్ ఇస్తాయి. ఈ సినిమా పేరేమిటి, ఎందులో ఉంది, స్టోరీ ఏమిటి అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సుజాత మాజుందార్ కేశవ్పూర్ లోని ఒక చిన్న ఆసుపత్రిలో నర్సులుగా పనిచేస్తుంటారు. ఈ పట్టణంలో నర్సుల హత్యలు జరుగుతూ ఉంటాయి. స్థానికులు కూడా భయపడుతుంటారు. ఒక వర్షపు రాత్రి వీరిద్దరూ ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్ లో ఉంటారు. ఆసుపత్రి చీకటిగా ఖాళీగా ఉంటుంది. ఒక ఓపెన్ విండో నుండి చల్లటి గాలి వస్తుంది. సుజాత సీనియర్ నర్సు కొంచెం అలర్ట్ గా ఉంటుంది. అయితే మాజుందార్ కొత్త నర్సు కొంచెం భయపడుతూ ఆసుపత్రిలో వింత శబ్దాల గురించి సుజాతతో చెబుతుంది. ఇప్పుడు మిస్టరీ మొదలవుతుంది. రాత్రి గడిచే కొద్దీ వింత సంఘటనలు జరుగుతాయి. ఆసుపత్రి కారిడార్ లో ఎవరో నడిచే శబ్దాలు, ఒక షాడో గోడల మీద కనిపిస్తుంది. ఆ ఓపెన్ విండోని ఎవరు తాకకపోయినా తెరుచుకుని మూసుకుంటూ ఉంటుంది. సుజాత మాజుందార్ కి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు కూడా ఏదో తప్పు జరుగుతుందని అనిపిస్తుంది. ఈ సమయంలో ఆసుపత్రిలో ఒక వృద్ధ పేషెంట్ వింతగా ప్రవర్తిస్తాడు. అక్కడే కథ ఒక షాకింగ్ టర్న్ తీసుకుంటుంది. కేశవ్పూర్ లో నర్సులను ఎవరో టార్గెట్ చేసి చంపుతున్నారని తెలుస్తుంది. ఈ హత్యల వెనుక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడు. సుజాత మాజుందార్ ఆసుపత్రిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కిల్లర్ ఆసుపత్రిలోనే ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఆ కిల్లర్ వృద్ధ పేషెంట్ కాదు, కానీ ఆసుపత్రిలో పనిచేసే నఫీజ్ అనే ఒక స్టాఫ్ మెంబర్. అతను నర్సులను టార్గెట్ చేయడానికి కారణం ఒక డీప్ సైకలాజికల్ స్టోరీ ఉంది. అతని సోదరి గతంలో ఒక నర్సు ఆసుపత్రిలో అనుమానకరమైన సంఘటన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. నఫీజ్ ఆసుపత్రిలోని నర్సులను దానికి బాధ్యులుగా భావిస్తాడు. పగ తీర్చుకోవడానికి హత్యలు చేస్తాడు. సుజాత నఫీజ్ అనుమానాస్పద ప్రవర్తనను గమనిస్తుంది. అతను మాజుందార్ ను టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఒక టెన్స్ చేజ్ సీన్ లో సుజాత మాజుందార్ ఆసుపత్రి కారిడార్ లో నఫీజ్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. చివరికి వీళ్ళు ఆ సైకో నుంచి తప్పించుకుంటారా, అతని చేతిలో బలవుతారా అనేది సినిమాను చూసి తెలుసుకోండి. ఈ మూవీ పేరును నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఏ ఓటీలో ఉంది అనేది కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. వెళ్ళి చూడండి. రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.